నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. హెమరాయిడ్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ మానస గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రైట్, ఈ హెమరాయిడ్స్ అంటే ఏంటండి? ఈ హెమరాయిడ్స్ అనేది యానోరెక్టల్ డిజార్డర్స్లో ఒక డిజార్డర్ ఇది. సో హెమరాయిడ్స్లో ఏం జరుగుతుందంటే యూజువల్గా బ్లడ్ వెజల్స్ అనేవి ఎంగార్జ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కువ ఈ ప్రాబ్లం వచ్చే వాళ్ళలో ఫస్ట్ ఇనీషియల్గా చేసే ప్రాబ్లం తప్పిదం ఏంటి అంటే కంటిన్యూస్గా కూర్చునే వాళ్ళలో కానీ, ఎక్కువ మోషన్ ముక్కి వెళ్ళడం కానీ, లేదా ఏదైనా ఇతర సమస్యలు ఏమన్నా ఉండి దానివల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ ఎక్కువ రోజుల నుంచి ఉన్నట్లయితే యూజువల్గా మోషన్కి వెళ్ళే మార్గంలో అంటే యానల్ రెక్టల్ రీజియన్లో బ్లడ్ వెజల్స్ అనేవి ఉబ్బడం జరుగుతుంది. సో ఈ హెమరాయిడ్స్ అనేవి ఇంటర్నల్గా ఉండొచ్చు, ఎక్స్టర్నల్గా ఉండొచ్చు. సో ఈ బ్లడ్ వెజల్స్ ఉబ్బినప్పుడు ఇంటర్నల్ హెమరాయిడ్స్లో ఏమవుతుందంటే బయటకి ఏమీ కనిపించవు కానీ మోషన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అవ్వడం కానీ, నొప్పి, మంట లాంటివి ఉంటాయి. అదేవిధంగా ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్లో బయటికి బ్లడ్ వెజల్స్ అనేవి బ్లూయిష్గా ఎంగార్జ్ అయిన బ్లడ్ వెజల్స్ అనేవి బయటకు రావడం, దీనివల్ల మోషన్కి వెళ్ళినప్పుడల్లా విపరీతమైన బ్లీడింగ్ అవ్వడము, ఈ బ్లీడింగ్ అవ్వడంతో పాటు దీనివల్ల ఎనిమిక్ కంప్లైంట్స్ కానీ ఇవి యూజువల్గా కనిపిస్తూ ఉంటాయి. సో హెమరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి అండర్లయింగ్ కండిషన్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఫస్ట్ హెమరాయిడ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ అనేవి కొంతమందిలో డిఫరెంట్గా ఉండొచ్చు. అండ్ హెమరాయిడ్స్ ఎక్కువ రోజుల నుంచి ఉన్నట్లయితే అవి ఎప్పుడైతే మాస్ అనేది పైల్ మాస్ అనేది బయటకు వస్తుందో దానివల్ల అల్సరేషన్స్ రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. రైట్. ఈ ఫిషర్స్ అండి మోషన్కి వెళ్ళే మార్గంలో టియర్ ఏమన్నా ఏర్పడితే అంటే మోషన్ ఎక్కువసార్లు వెళ్ళడం కానీ, లార్జ్ స్టూల్స్ రావడం కానీ, లేదా మోషన్ ముక్కి వెళ్ళడం కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఉన్న యానల్ లైనింగ్ దగ్గర చిన్నగా టియర్ ఏర్పడుతుంది, అంటే కట్ ఏర్పడుతుంది. సో ఇది ఈ కట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మోషన్కి వెళ్ళినప్పుడు నొప్పి, మంట, దురద లాంటివి ఎక్కువగా ఉంటాయి. సో సాధారణంగా యానల్ ఫిషర్స్ అనేవి చాలా కామన్గా అందరిలో చూస్తూ ఉంటాము. సో మెయిన్ ఏంటి అంటే వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవడం కానీ, లేదా డయేరియా లాంటి సమస్యలు ఏమన్నా వచ్చి ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళడం వల్ల అక్కడ టిష్యూ అనేది అంటే లైనింగ్ అనేది ఇరిటేట్ అవ్వడము, టియర్ అవ్వడం జరుగుతుంది. సో లేదా కాన్స్టిపేషన్ ఇష్యూస్ వచ్చి కంటిన్యూస్గా ముక్కడం కానీ, లేదా లార్జ్ స్టూల్స్ రావడం కానీ, వీటిలో దేని ద్వారానైనా కూడా అక్యూట్గా సఫర్ అయ్యే ప్రాబ్లం ఫిషర్స్ అన్నవి. సో ఈ ఫిషర్స్ అనేవి రిపీటెడ్గా ఉన్నట్లయితే డైలీ మోషన్కి వెళ్తున్నప్పుడల్లా విపరీతమైన నొప్పి, మంట రావడం, దీనివల్ల కొంతమందికి ఏంటంటే బ్లీడింగ్ కూడా కనిపిస్తుంది. సో ఎప్పుడైనా ఒకసారి ఎవరైనా సఫర్ అవ్వచ్చు ఈ ఫిషర్ ప్రాబ్లమ్స్తో. అలా కాకుండా రిపీటెడ్గా జరుగుతుంది, ఫీవర్ వస్తుంది, లేకపోతే ఇన్ఫెక్ట్ ఏమన్నా అవుతుంది అంటే అప్పుడు తప్పనిసరిగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫిస్టులా కూడా అంతే. యానస్ చుట్టుపక్కల ఉన్న స్కిన్ దగ్గర ఏమన్నా యానల్ యాప్సెస్ అంటాము, అంటే పస్ పాకెట్స్ లాంటివి ఏర్పడము. దీనివల్ల ఏమవుతుందంటే ఓపెనింగ్ అనేది యానస్కి స్కిన్కి మధ్యన ఒక ట్రాక్ ఫామ్ అవుతుంది. సో దీన్ని ఫిస్టులా అంటాము. సో ఈ ఫిస్టులాతో సఫర్ అయ్యే వాళ్ళకి ఇనీషియల్గా కనిపించే సిమ్టమ్స్ ఏంటి అంటే యానల్ ఫిస్టులాస్ కంటే ముందు యాప్సెస్ అనేది ఏర్పడుతుంది. సో ఈ యానల్ యాప్సెస్ అనేది సరిగా హీల్ అవ్వకపోయినప్పుడు అనదర్ ఓపెనింగ్ అనేది ఏర్పడము. సో యానస్లోకి ఒక ఓపెనింగ్, స్కిన్ మీదకి ఒక ఓపెనింగ్ రావడము. దీంట్లో కూడా అంతే విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఒకవేళ యాప్సెస్ అనేది అంటే పస్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఫీవర్ లాంటివి కూడా ఉంటాయి. సో ఫిస్టులా సమస్యతో బాధపడే వాళ్ళకి ముఖ్యంగా ఏంటి అంటే హైజీన్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల కానీ, లేదా ఏమైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఏమన్నా ఉన్నప్పుడు యూజువల్గా ఫిస్టులాస్ అనేవి, యానల్ యాప్సెస్ అనేవి వచ్చి ఒకవేళ తగ్గకపోవడం లేదా రిపీటెడ్గా రావడం అనేది జరుగుతుంది. సో డయాబెటీస్ అన్కంట్రోలబుల్గా ఉన్నా, లేదా హెచ్ఐవి కానీ, ట్యూబర్క్యులోసిస్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళల్లో యానల్ యాప్సెస్లు, ఫిస్టులా అనేవి ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ మూడు హెమరాయిడ్స్ కానివ్వండి, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ ఇవన్నీ కూడా యానోరెక్టల్ డిజార్డర్సే. సో వీటిల్లో కామన్గా కనిపించేది మోషన్కి వెళ్ళినప్పుడు నొప్పి, దురద, మంట అనేవి కామన్గా ఉంటాయి. కానీ ఇంకా మనం కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయించినప్పుడు లేదా ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఏ ప్రాబ్లం అనేది తెలియడం జరుగుతుంది. అలాగే అండి, ఈ హెమరాయిడ్స్ కావచ్చు, ఫిషర్స్, ఫిస్టులా ఈ మూడు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏది సివియర్గా ఉంటుందంటే ఏం చెప్తారు? సివియర్ అనేది మనం ఏదైనా కూడా సివియర్ అవ్వచ్చు. కాకపోతే హెమరాయిడ్స్లో ఏమవుతుందంటే బ్లీడింగ్ ఎక్సెస్గా అవుతుంది కాబట్టి ఈ బ్లడ్ లాస్ అనేది జరగడం వల్ల ఎనిమిక్ కంప్లైంట్స్ రావడం, ఇంకా ఎనీమియాకి రిలేటెడ్గా సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఈ ఫిషర్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. సో దాన్ని మనం ఈజీగా తగ్గించుకోవచ్చు, కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి.
ఈ ఫిస్టులా విషయానికి వచ్చేటప్పటికి ఎప్పుడైనా ఒకసారి మామూలుగా యానల్ యాప్సెస్ వచ్చి హైజీన్ ఫాలో అవ్వకపోవడం లేదా డ్రైవింగ్ లాంటివి చేసే వాళ్ళలో యూజువల్గా యాప్సెస్లు ఏమన్నా రావడము ఇవి ఫిస్టులా కింద దారి తీయడం కామన్గా జరగచ్చు. కానీ అండర్లయింగ్ డిసీజెస్ ఏమన్నా ఉంటే, అంటే ఇందాక చెప్పినట్టు హెచ్ఐవి కానీ ట్యూబర్క్యులోసిస్ కానీ లేకపోతే డయాబెటీస్ అన్కంట్రోలబుల్గా ఉండడం ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఫిస్టులాస్ అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఎంత సివియర్గా ఉంటుందంటే కంప్లీట్ గ్లూటియల్ రీజన్ అంటే బటక్ రీజన్ అంతా కూడా ఫిస్టులా అండ్ యాప్సెస్ అనేది స్ప్రెడ్ అవ్వడము, ఫిస్టులా కింద దారి తీయడము, కంటిన్యూడ్ డిశ్చార్జ్ ఉండడము, రోజు డ్రెస్సింగ్ చేసుకోవాల్సి రావడము, ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. సో అండర్లయింగ్ డిసీజ్ని బట్టి మనకి ఈ మూడిట్లో ఏదైనా కూడా కొంచెం సివియర్గా పేషెంట్స్ని ఇబ్బంది పెట్టచ్చు. అసలు ఇవి ఎందుకు వస్తాయంటే ఏం చెప్తారండి మీరు? ఇవన్నీ కూడా యానోరెక్టల్ డిజార్డర్సే. ఎందుకు రీజన్ ఏంటి? ఈ యానోరెక్టల్ డిజార్డర్స్ రావడానికి మెయిన్ కాన్స్టిపేషన్, డైజెషన్ సరిగ్గా లేకపోవడం కానీ లేదా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమన్నా ఉండడము, లేదంటే డైట్లో ఎక్కువగా ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం, ఫైబర్ తక్కువగా తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, సెడెంటరీ లైఫ్ ఫాలో అవ్వడం, లేదా థైరాయిడ్ లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉండి కాన్స్టిపేషన్కి దారి తీయడం, ఇవి ఎప్పుడైతే ఉంటాయో యూజువల్గా ఫస్ట్ ఇనీషియల్గా కనిపించేది కాన్స్టిపేషన్. దాంతోపాటు కంటిన్యూస్గా కూర్చోవడము ఇలాంటప్పుడు కూడా ఉండొచ్చు. ఇంకొకటి రేర్గా ప్రెగ్నెన్సీలో ఫీటల్ వెయిట్ వల్ల కూడా ప్రెగ్నెంట్ విమెన్లో యూజువల్గా ఈ హెమరాయిడ్స్ కానీ పెయిన్ఫుల్ డెఫికేషన్ కానీ అంటే మోషన్కి వెళ్ళినప్పుడు నొప్పి కానీ యూజువల్గా కనిపిస్తాయి. సో మెయిన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనే చెప్పుకోవాలి. లేదా అండర్లయింగ్ డిసీజెస్ ఏమన్నా మనం కరెక్ట్ టైంకి డయాగ్నోస్ చేయలేకపోయినా కూడా ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా హెమరాయిడ్స్ కానీ ఫిషర్స్కి కానీ ఫిస్టులకు కానీ దారితీయచ్చు. రైట్ అండి, కాల్స్ తీసుకుందాం. కర్నూలు నుంచి ఉన్నారు శేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. మాట్లాడండి, డాక్టర్ మానస గారు ఉన్నారు మనతో. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి శేఖర్ గారు. మేడం మోషన్స్ కు 3 సార్లు వస్తుంది మేడం పొద్దున్నే. ఓకే, అంతే మేడం. బ్లడ్ రాదు. ఇంతకు ముందు తిరుపతిలో ఓమేజర్ లో టాబ్లెట్ తెచ్చుకున్నాను, ఒక పారు వాడినాను, ఇంకా పోయినది. మళ్ళీ ఇప్పుడు వస్తుంది మేడం. ఓకే, అంటే ఎవ్రీడే అలా ఉంటుందా అండి? డైలీ 2 మాటలు వస్తుంది మేడం. ఓకే, మోషన్కి వెళ్ళినప్పుడు నొప్పి కానీ మోషన్లో జిగురు రావడం కానీ అవేం లేవు. ఓకే, ఒకటి శేఖర్ గారు, రోజుకి 1 కంటే ఎక్కువ సార్లు మోషన్కి వెళ్తున్నారు అంటే 2 గమనించుకోవాలి. ఒకటి, మోషన్కి వెళ్ళిన ప్రతిసారి అబ్డామినల్ పెయిన్ రావడం కానీ, మోషన్ మరీ హార్డ్గా రావడం కానీ, లేదా మోషన్లో జిగురు రావడం కానీ, మోషన్కి వెళ్ళినప్పుడు నొప్పి కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే దాని గురించి మనం వరి అవ్వాల్సి ఉంటుంది. వెరీ రేర్గా IBS-లో కూడా ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి. సో మీరు వెయిట్ లాస్ అవ్వడం కానీ, లేదా స్ట్రెస్ యాంగ్జైటీ తీసుకున్నప్పుడు మోషన్కి ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడం కానీ, లేదా ఫుడ్ తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాలనిపించడం కానీ, ఇవి మనం ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాము. అవేమీ లేనప్పుడు డైలీ 1 టైం ఆర్ 2 టైమ్స్కి మోషన్ వెళ్ళడం అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దాని గురించి ఏం వరి అవ్వద్దు. దీంతోపాటు ఇతర సమస్యలు ఏమన్నా ఉండి అంటే గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ అంటే పొట్టొబ్బరం కానీ, ఛాతిలో మంట కానీ, వెయిట్ లాస్ కానీ, లేదా మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ రావడము లేదా జిగురు రావడము ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఒకసారి తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వండి. ఇవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయండి? ఇవి మనకి కన్సిడర్ చేసుకుంటే మిడిల్ ఏజ్ తర్వాతే కనిపిస్తూ ఉంటాయి. 30s అండ్ ఎల్డర్లీ పీపుల్లో కూడా, పెద్దవాళ్ళలో కూడా యూజువల్గా డైజెషన్ స్లో అవుతుంది కాబట్టి పోర్ డైజెషన్ వల్ల కూడా పెద్దవాళ్ళలో కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో చిన్నపిల్లల్లో వచ్చేటప్పటికి వెరీ రేర్గా చూస్తుంటాము హెమరాయిడ్స్ కానీ ఫిషర్స్ అనేవి ఏంటి అంటే ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో కూడా కాన్స్టిపేషన్ ఉండొచ్చు. సరిగ్గా ఫైబర్ తీసుకోకపోవడం వల్ల కానీ, లేదా వాళ్ళు మోషన్కి రెగ్యులర్గా అంటే డైవర్ట్ అయిపోవడము, మోషన్ ఆపుకోవడము, ఇలాంటప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు పెయిన్ అనేది వస్తుంది. అవి మైల్డ్ ఫిషర్ అయి ఉండొచ్చు. అలా కాకుండా ఫిస్టులాస్ కానివ్వండి, హెమరాయిడ్స్ కానివ్వండి, యూజువల్గా మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కానీ పెద్దవాళ్ళలో కానీ చూస్తూ ఉంటాం. రైట్ అండి. అలాగే మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో మిడిల్ ఏజ్ వాళ్ళు అన్నారు కాబట్టి ఎక్కువగా ఏజ్ తక్కువ ఉన్నా కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా. రీజన్స్ ఏంటండి దానికి? డైటరీ హ్యాబిట్స్ అండి. అంటే మనం ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము, తీసుకునే డైట్లో ఫైబర్ సరిగా లేకపోవడము, వాటర్ ఇంటేక్ సరిగా తీసుకోకపోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం అంటే కంటిన్యూస్గా కూర్చునే వర్క్ చేయడము, ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవడం, ఇవే మెయిన్ రీజన్గా తీసుకోవచ్చు. వీటి వల్లనే ఎర్లీ స్టేజ్లోనే కాన్స్టిపేషన్, పైల్స్, ఫిషర్స్ లాంటివి, ఫిస్టులాస్ లాంటివి కూడా 30s ఎర్లీ 30s కానివ్వండి, లేదా లేట్ 30s కానీ ఎర్లీ 20s కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఎస్ అండి, కాల్ వస్తున్నారు చెన్నై నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. హలో సుబ్రహ్మణ్యం గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. మాట్లాడండి, మీరు చెప్పాలి. డాక్టర్ మానస గారు ఉన్నారు మనతో. మేడం గారు, డాక్టర్ మేడం.
చెప్పండి. నాకు బాత్రూమ్ మార్నింగ్ టైంలో బాత్రూమ్ పోయిన కొంచెం పడితే మంట, తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది. ఓకే. దాని తర్వాత 2 hours 3 hours వరకు ఆ మంట అట్లే ఉంటుంది. ఓకే. దాని తర్వాత అదే ఇది నాకు నిండా ప్రాబ్లం. ఎన్ని డేస్ నుంచి ఉంది, ఎప్పటి నుంచి ఉంది సార్ ఇట్లా? అయిపోయింది, ఒక మంత్, ఒక నెల దాకా అవుతుంది. ఓకే. ఓకే సార్, ఇది మేబీ ఫిషర్స్ అయి ఉండొచ్చండి. అంటే మోషన్ మీరు స్ట్రెయిన్ చేసి వెళ్ళొద్దు, ముక్కి వెళ్ళొద్దు. మోషన్కి వచ్చినప్పుడు, అర్జెన్సీ వచ్చినప్పుడు వెళ్ళడం అనేది అడ్వైజబుల్. సో ముక్కి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ టిష్యూ అనేది కొంచెం కట్ అయ్యి రప్చర్ అయ్యి మీకు పెయిన్ రావడం, మంట రావడం, మోషన్కి వెళ్ళిన తర్వాత 1 hour 2 hours ఈ ఇబ్బంది ఉంటుంది. ఇంకొకటి డైట్ చూసుకోండి, ఫైబర్ ఉండేలా చూసుకోండి, వాటర్ ప్రాపర్గా తీసుకుంటున్నారో లేదో చూసుకోండి. మినిమం 2 to 3 liters లిక్విడ్ ఇంటేక్ అనేది ఉండేలా చూసుకోండి. స్ట్రెయిన్ చేయకుండా అర్జెన్సీ వచ్చినప్పుడు వెళ్ళడానికి చూడండి. అయినా కూడా మీకు బ్లీడింగ్ లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఒకసారి మనకి హోమియో కేర్లో కన్సల్ట్ అవ్వండి. ఎస్ అండి, సిద్దిపేట నుంచి మరో కాల్ ఉన్నారు. స్వామి గారు, నమస్తే అండి. స్వామి గారు. సార్ నమస్తే సార్. ఎస్, మాట్లాడండి. డాక్టర్ మానస గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు ఫిస్ట్లో సమస్య మేడం. ఓకే. అయితే ఒకసారి సర్జరీ చేయించిన ఇక్కడ కుక్కడపల్లిలో. ఓకే. మళ్ళీ 1 monthకే సేమ్ మళ్ళీ అట్లా చీమ వస్తుంది మేడం. ఓకే. పోయిన సంవత్సరం 9 నెలలు అయింది సార్ మేడం. ఓకే, సర్జరీ అయింది. ఓకే. అయితే మొన్న కన్సల్ట్ అయింది మేడం మీ హోమియో కేర్లో. ఓకే. బేగంపేట. ఓకే. బుధవారం రోజు. ఓకే సార్. ఫిస్ట్లకు ఉందా ట్రీట్మెంట్ అని తెలుసుకుందామని ఫోన్ చేసినాం మేడం. ఉంటుందండి. ఫిస్టులా ప్రాబ్లంకి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనం దాన్ని త్వరగా తగ్గించుకోవడమే కాదు, మళ్ళీ రాకుండా కూడా మెడికేషన్ కంటిన్యూ చేసుకుంటే మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది. ఫిస్టులా సమస్య ఆల్రెడీ ఉందన్నారు, సర్జరీ చేయించారు కాబట్టి మీకు ఎంఆర్ఐ రిలేటెడ్గా ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేయించుంటారు. సో రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఆల్రెడీ కన్సల్ట్ అయ్యి ఉంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు డాక్టర్ని ఓపెన్గా అడగొచ్చు. 100% రిజల్ట్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఫిస్టులాతో పాటు డయాబెటీస్ ఏమన్నా ఉంటే షుగర్ లెవెల్స్ అనేవి కంపల్సరీ కంట్రోల్లో ఉండాలి. దీంతోపాటు ఇతర జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఒకవేళ ఒబేజ్ ఉంటే కొంచెం వెయిట్ రిడ్యూస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మేము చెప్తాము. దాన్ని బట్టి ఫాలో అయితే త్వరగా తగ్గడమే కాదు, మళ్ళీ లైఫ్లో రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్. మీరు అన్నారు కదండి వాటర్ ఇంటేక్ మ్యాండేటరీ అని. చాలామంది ఈ సమస్యలు ఉన్నవాళ్ళు వాటర్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు తాగటం కూడా. దానికి దీనికి సంబంధం ఏంటి, అది ఎంత మేర ప్రయోజనకరం అంటే ఏం చెప్తారు మీరు? వాటర్ ఇంటేక్ కంపల్సరీ డైజెషన్కి అవసరం అవుతుంది. ఎప్పుడైతే వాటర్ ఇంటేక్ కానీ ఫైబర్ కానీ సరిగ్గా తీసుకోకపోతే మోషన్ చాలా హార్డ్ అయిపోవడము, డ్రై అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మోషన్ పాస్ చేయాలన్న అర్జెన్సీ రాకపోవడం కానీ, లేదా మోషన్కి వెళ్ళాలన్న సెన్సేషన్ ఉన్నా కూడా యూజువల్గా మోషన్ పాస్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది. సో కంపల్సరీ డీహైడ్రేట్ అవ్వకుండా కంపల్సరీ చూసుకోవాలి. వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకోవడం వల్ల అబ్జార్ప్షన్ బాగుంటుంది, డైజెషన్ ఫాస్ట్ అవుతుంది. ప్రోటీన్ తీసుకునే వాళ్ళు లైక్ నాన్ వెజ్ కానివ్వండి, లేదా ప్రోటీన్ పౌడర్స్ మీద ఏమైనా డిపెండ్ అవుతున్న వాళ్ళు కంపల్సరీ వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగానే తీసుకోవాలి. సో ఫైబర్ తీసుకోవడం వల్ల ఏంటంటే స్టూల్ అనేది లార్జ్ స్టూల్స్ ఫామ్ అయ్యి అర్జెన్సీ రావడం జరుగుతుంది. డైజెషన్కి కూడా ఫైబర్ హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ ఏమైనా ట్రీట్మెంట్స్ చేయించుకుని తగ్గినా కూడా ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే కొంతవరకు ప్రాబ్లం అనేది, ఈ స్టూల్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేవి చాలా వరకు అవాయిడ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చాలా మందిని చూస్తున్నామండి, లైక్ ఈ బిర్యానీస్ అవి ఇవి జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వాళ్ళకి ఇవి వచ్చే అవకాశం ఉందంటారా? దానికి ఏమన్నా దీనికి రిలేషన్ ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి అంటేనే వాళ్ళకి డైజెషన్ సరిగా అవ్వదు. సో ఫస్ట్ యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ కానివ్వండి, జీఈఆర్డీ కానివ్వండి, లేకపోతే ఏ ఉన్నా కూడా యూజువల్గా డైజెషన్ పోర్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా బబెల్ మూమెంట్స్ ఇష్యూ అవడం, ఎక్కువసార్లు వెళ్ళడం కానీ, లేకపోతే కాన్స్టిపేషన్ రావడం కానీ ఏదైనా జరగచ్చు. ఇంకొకటి ఐబిఎస్, ఐబిడితో సఫర్ అయ్యే వాళ్ళల్లో కూడా, అంటే ఐబిఎస్లో ఏమవుతుంది అంటే బబెల్ డిజార్డర్స్ ఉంటాయి. సో స్ట్రెస్ రిలేటెడ్గా, యాంగ్జైటీ రిలేటెడ్గా ఉండొచ్చు. ఇంకొకటి ఐబిడిలో అంటే ఇన్ఫ్లమేటరీ బబెల్ డిసీజ్ ఉన్నప్పుడు కూడా ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి ఇంటెస్టైన్స్లో. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా మోషన్ తరచూ రావడం కానీ, లేదా ఫుడ్ తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాలనిపించడం కానీ, ఖచ్చితంగా ఈ హెమరాయిడ్స్, ఫిషర్స్ ఇవి కంపల్సరీ ఏంటంటే డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్. కాబట్టి డైజెషన్ సరిగ్గా లేనప్పుడు, గ్యాస్ట్రైటిస్ లాంటివి ఎక్కువ రోజులు ఉన్నా, లేకపోతే అక్యూట్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఏమైనా సఫర్ అయినప్పుడు ఈ ఇష్యూస్ అనేవి ఫ్యూచర్లో అయినా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు అన్నట్టు ఇక్కడ అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూని క్యూర్ చేసుకుంటే
ఇటువంటి ఇష్యూస్ రావు అని ఏమన్నా ఉందంటారా? తప్పనిసరిగా ఉంటుంది. అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బవెల్ మూమెంట్స్ స్లో అవుతాయి కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యల్ని ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. బవెల్స్ అది లేని వాళ్ళకి ఇది వచ్చే అవకాశం లేదంటారు మీరు? అది లేని వాళ్ళకి ఉండదు మాక్సిమం. అదే, అండ్ దాంతోపాటు లైఫ్ స్టైల్ కూడా. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కూర్చుని జాబ్ చేసేవాళ్ళు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఈ సమస్యలు కొంతవరకు వచ్చే అవకాశం ఉంటాయి ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా. సో మెయిన్ లైఫ్ స్టైల్, ఈ ప్రాబ్లమ్స్ మెయిన్ మనం రాకుండా ఉండాలన్నా, ఉన్నవి పెరగకుండా ఉండాలన్నా కూడా కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ప్రాబ్లమ్ని తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. వితౌట్ మెడికేషన్ కూడా తగ్గించుకోవచ్చు. ఎక్కువగా మనం ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్లే ఇటువంటివి చూస్తూ ఉంటాం. అంటే ఈ మధ్య కాలంలో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, లేకపోతే ఆఫీసులకు వెళ్ళి గంటల తరబడి చైర్స్లో కూర్చొని వర్క్ చేయడము, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది కింద కూడా కూర్చొని చేస్తున్నాం వర్క్ ఫ్రమ్ హోమ్ టైంలో. సో అటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటివి రాకుండా ఉండే అవకాశం ఉందంటారు? ప్రాపర్గా డైట్ని మంచిగా తీసుకోవాలి. అంటే కంప్లీట్గా ఒక మీల్ స్కిప్ చేయడం కానీ, లేకపోతే ఒకటే మీల్ తీసుకోవడం కానీ, లేదా తీసుకున్నది ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం కానీ, అంటే ఈ బ్రెడ్స్ కానివ్వండి, బ్రెడ్ బేస్డ్ కానీ, చీజ్ కానీ ఇలాంటి ఓవర్ ప్రాసెస్డ్వి తీసుకున్నప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ సెడెంటరీ జాబ్స్ చేసేవాళ్ళు ముఖ్యంగా వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కంపల్సరీ ఎవ్రీడే వాకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. 20 to 30 minutes మినిమం మోడరేట్ వాకింగ్ అనేది ఎవరైనా చేస్తే యూజువల్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా అది కొంతవరకు ఎఫెక్ట్ చేయకుండా ఉంటుంది. ఇంకొకటి వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకోవాలి. దీంతోపాటు ఫైబర్ కన్జంప్షన్ ఉండేలా తీసుకోవడం కూడా మంచిది. సో ఇవి కొంతవరకు ఫాలో అయితే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత క్యాలరీస్ ఖర్చు చేస్తున్నాము వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన లైఫ్ స్టైల్కి తగ్గట్టే డైట్ ఫాలో అయితే చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్, చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని కూడా తగ్గించుకోవచ్చు. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ హెమరాయిడ్స్ వైజ్ మనం చూసుకుంటే అండి, లైక్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా బాగా జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. వాళ్ళు జంక్ ఫుడ్ తీసుకుంటూ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు మీ సైడ్ నుంచి? మీ సజెషన్ దీనికి సంబంధించి, అంటే ఎలాగా జంక్ ఫుడ్ని వదలలేని పరిస్థితి, సో మళ్ళీ లేకపోతే జంక్ ఫుడ్ తింటే ఇటువంటి ఇష్యూస్ బారిన పడుతున్న పరిస్థితి, సో ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? జంక్ ఫుడ్ కన్జంప్షన్ ఎప్పుడైనా ఒకసారి ఇట్స్ ఓకే అండి. అలా కాకుండా రెగ్యులర్గా వాటి మీద డిపెండ్ అవ్వడం అనేది అవాయిడ్ చేసుకోవాలి. ఇంకొకటి డిన్నర్ని వీలైనంత లైట్గా హెల్దీగా తీసుకోవడం అనేది మంచిది. ఓకే. సో లేట్గా డిన్నర్ చేయడము, నైట్ తీసుకునే ఫుడ్ హెవీగా తీసుకోవడము, తిన్న వెంటనే పడుకోవడము, ఇవి చాలా డైజెషన్ ఇష్యూస్ రావడానికి కానీ, ఒబేజ్ అవ్వడానికి కానీ చాలా ఇదే రీజన్ ఉంటుంది. సో డే టైంలో కొంచెం అటు ఇటుగా ఫుడ్ తీసుకున్నా కూడా డిన్నర్ని వీలైనంత లైట్గా లేదా హెల్దీగా ప్లాన్ చేసుకోవడము, స్లీప్కి డిన్నర్కి అట్లీస్ట్ 2 hours గ్యాప్ ఉండేలా చూసుకోవడము, ఇలాంటివి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వీకెండ్స్లో ఎప్పుడైనా లేదా ఎప్పుడైనా ఒకసారి జంక్ ఫుడ్ తీసుకున్నా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. ఇది ఫిషర్స్, ఫిస్టులా అండ్ హెమరాయిడ్స్ ఇవి మూడు కూడా సర్జికల్ ప్రాసెస్ కదండి. అంటే నేను విన్న దాని ప్రకారం సర్జికల్ మ్యాండేటరీ అనేది విన్నా నేను. నాన్ సర్జికల్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఏం చెప్తారు మీరు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి ఫిస్టులాని తీసుకుందాము. ఫిస్టులాలో ఏం జరుగుతుంది, ఫస్ట్ యానల్ యాప్సిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ యానల్ యాప్సిస్ ఏమవుతుందంటే 2 sides ఓపెనింగ్ ఒక ట్రాక్ క్రియేట్ చేసుకుని ఇంటర్నల్గా డిశ్చార్జ్, యానస్లోకి డిశ్చార్జ్ రావడం లేదా స్కిన్ మీదకి డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ సర్జికల్గా ఇంటర్వెన్షన్ అనేది వెరీ రేర్గా కొంతమందిలో అవసరం పడవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ సర్జికల్ ఇంటర్వెన్షన్లో ఏం చేస్తారు, ఆ పస్ అనేది క్లియర్ చేస్తే ట్రాక్ హీల్ అవుతుంది. కానీ హోమియోపతిలో న్యాచురల్గా సర్జరీ అవసరం లేకుండానే పస్ హీల్ చేసే చాలా మెడికేషన్స్ ఉంటాయి. సో అలా మనం మెడికేషన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా యాప్సిస్ హీల్ అవుతుంది, పస్ హీల్ అవుతుంది, ట్రాక్ క్లోజ్ అవుతుంది. దీనివల్ల ఫిస్టులాస్ని సర్జరీతో అవసరం లేకుండా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఫిషర్ని తీసుకున్నట్లయితే ఫిషర్లో మనకి కట్ అవుతుంది కదా, సో ఆ కట్ హీల్ అవ్వకపోవడము, అది రోజు ఇరిటేట్ అవ్వడము, అండ్ దీనివల్ల పెయిన్ రావడం, బర్నింగ్ ఇవన్నీ ఉంటాయి. వీటికి మెడికేషన్తోనే ఆ కట్ అయిన ఏదైతే టిష్యూ అంటే లైనింగ్ ఉంటుందో, యానల్ లైనింగ్ ఉంటుందో దాన్ని మెడికేషన్తోనే హీల్ చేసుకోవచ్చు. కొంత కేర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో, ఎందుకంటే అది కొంత డైట్ మార్చుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు వాటర్ ఇంటేక్ పెంచుకోవడం కానీ ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే సర్జరీ అవసరం లేకుండా తగ్గించుకోవచ్చు. ఇంకొకటి హెమరాయిడ్స్ విషయంలో కూడా బ్లడ్ వెజల్స్ ఎంగార్జ్ అవుతాయి. అంటే నార్మల్గా ఉంటాయి అందరికీ, రెక్టల్ యానల్ రీజియన్లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అవి స్ట్రెయిన్ అవ్వడం వల్ల కానివ్వండి, రకరకాల రీజన్స్ వల్ల ఆ బ్లడ్ వెజల్స్ ఉబ్బడం జరుగుతుంది. సో హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినప్పుడు, కొన్ని రకాల కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ పద్ధతిలో ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే న్యాచురల్గానే ఆ ఎంగార్జ్ అయిన బ్లడ్ వెజల్స్ అనేవి మళ్ళీ వెనక్కి వెళ్తాయి.
అందువల్ల సర్జరీ అవసరం లేకుండానే మనం ఈ 3 ప్రాబ్లమ్స్ని కూడా హోమియోపతితో సిమ్టమ్స్ని తగ్గించుకోవడమే కాదు, మళ్ళీ రాకుండా కూడా మెడికేషన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. రైట్ అండి. కాలర్స్ ఉన్నారు. శివచరణ్ గారు ఉన్నారు కోదాడ నుంచి. శివచరణ్ గారు నమస్తే. నమస్తే అండి. ఎస్ మాట్లాడండి. డాక్టర్ మానస గారు ఉన్నారు, మీరే మాట్లాడాలి. మీరు డైరెక్ట్ మాట్లాడండి, టీవీలో చూస్తూ మాట్లాడొద్దు, వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. మేడం చెప్పండి. నాకు తిన్న వెంటనే మోషన్స్ పోవాల్సి వస్తుంది. ఓకే. గ్యాస్ ట్రబుల్ ఉందండి, గాలి పట్టింది. ఓకే. మీ వయసు ఎంత అండి? 60 to 60 ఉందండి. ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఉంది సమస్య? ఈ తిన్న వెంటనే పోవటం ఒక 6 నెలలు 7 నెలలు అవుతుందండి. ఓకే. ఓకే. గ్యాస్ ట్రబుల్ ఫస్ట్ నుంచి ఉంది. ఓకే, తగ్గించుకోవచ్చండి. గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్నప్పుడు సాధారణంగా తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాలనిపించడం అవి వయసు పైబడిన వాళ్ళు జరగచ్చు. మన హోమియోపతి మెడిసిన్తో మీరు సఫర్ అవుతున్న ప్రాబ్లం కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. ఒకసారి డైరెక్ట్గా బ్రాంచ్కి కన్సల్ట్ అవ్వండి. మీకు ఇంకా వివరాలు తీసుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర నుంచి. సో ఎప్పటి నుంచి ఉంది, ఎలా స్టార్ట్ అయ్యింది. గ్యాస్ ట్రబుల్ అంటే చాలా ఉంటాయి. ఛాతీలో మంట ఉండొచ్చు, కడుపు ఉబ్బరం ఉండొచ్చు, తేపులు రావచ్చు, వికారం, వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో దాన్ని బట్టి మెడికేషన్స్ ఉంటాయి సార్. ఒకసారి తప్పకుండా డైరెక్ట్గా క్లినిక్కి రండి, లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేస్తే మా డాక్టర్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటారు. మీకు డౌట్స్ అవన్నీ క్లియర్ చేస్తారు. డైరెక్ట్గా విజిట్ అయినా కూడా మేము చెప్తాము. రైట్ అండి. అలాగే ఇంకో కాల్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అండి ఎస్ మాట్లాడండి. డాక్టర్ మానస గారు ఉన్నారు. వినయ్ గారు అండి మాట్లాడండి. డాక్టర్ మానస గారు ఉన్నారు. చెప్పండి వినయ్ గారు. స్టమక్ పెయిన్ అండి. ఓకే. ఎన్నాళ్ళ నుంచి? అండి వినయ్ గారు డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడితే ఇబ్బంది అవుతుంది, కాల్ కట్ అయ్యే అవకాశం ఉంది. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. రైట్. అలాగే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారండి? అంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే మనకి చాలా ఉంటాయి. డిజార్డర్స్ వల్ల వీటిలో ఏంటి అంటే థైరాయిడ్ కూడా, ఒక హైపోథైరాయిడ్ కానివ్వండి, లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, వీటిల్లో కూడా కాన్స్టిపేషన్ అనేది ఉండొచ్చు. వీటితో పాటు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం, కాన్స్టిపేషన్ వల్ల ఈ హెమరాయిడ్స్ ప్రాబ్లం కానీ, ఫిషర్స్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటీస్ అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు మాత్రం యానల్ యాబ్సెస్ కానీ, లేదంటే ఈ ఫిస్టులా సమస్యలు కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. రైట్ అండి. అలాగే మనం చూస్తే ఆహార అలవాట్లు మనము ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ఇది లేకుండా ఎప్పుడు ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏం చెప్తాను ఆహారపు అలవాట్లు? ఆహారపు అలవాట్లు అంటే మనం ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉంటున్నాము, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అంటే ఎక్కువ కూర్చుని చేసే జాబ్స్ ఉంటున్నాయా, వాటిని బేస్ చేసుకుని డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆహారపు అలవాట్లు అనేటప్పటికీ ఒకటే రకం ఫుడ్ తీసుకోవడం అనేది కాదు, అన్నీ బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ బాగుండేలా చూసుకోవడము, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడము, అన్ని కాయగూరలు పళ్ళు అన్నీ యాజ్ యూజువల్ తీసుకుంటూ లిమిటెడ్గా ఏ వయసుకు తగ్గట్టు వాళ్ళకున్న డిజార్డర్స్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి డైట్ తీసుకుంటే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఏ సిమ్టమ్స్ కనపడినప్పుడు జాగ్రత్తలు తీసుకొని డాక్టర్కి అప్రోచ్ అయితే బెటర్. ఎందుకంటే చాలా మంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న అశ్రద్ధ చేస్తూ ఉన్నారు, ప్రతిదానికి కూడా అశ్రద్ధ చేస్తున్నారు. ఒకవేళ అశ్రద్ధ చేస్తే ఎటువంటి పరిణామాలు దారితీసే అవకాశం ఉంది? అలాగే ఏ సిమ్టమ్స్ కనపడితే వెంటనే డాక్టర్కి అప్రోచ్ అవ్వాలి? ఎప్పుడైనా ఒకసారి కాన్స్టిపేషన్ రావడం, అంటే డైట్ కొంచెం మారింది, ట్రావెల్ చేశారు, వాటర్ ఇంటేక్ సరిగా తీసుకోలేదు, అలాంటప్పుడు 1-2 days మోషన్ ఇబ్బందిగా ఉండడం సాధారణమే. అలా కాకుండా కాన్స్టిపేషన్ అంటే మోర్ దాన్ 2-3 days అయినా కూడా మోషన్ పాస్ చేయాలని అర్జలేకపోవడము, ఇలాంటి సివియర్ కాన్స్టిపేషన్ ఉన్నా, లేకపోతే మోషన్కి వెళ్ళినప్పుడు విపరీతమైన నొప్పి, మంట, బ్లీడింగ్ లాంటివి ఏమన్నా కంటిన్యూస్గా ఉండడము, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు, లేదా మోషన్తో పాటు ఒకేసారి పైల్స్లో ఏమవుతుందంటే బ్లీడింగ్ ఎక్సెస్గా ఉంటుంది. సో అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఎర్లీగానే కనుక డయాగ్నోస్ చేసుకుంటే చాలా వరకు కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఫిస్టులా సమస్యలో కూడా అంతే. డిశ్చార్జ్ అనే అండర్ గార్మెంట్స్కి యూజువల్గా వాటరీ కానీ పస్ డిశ్చార్జెస్ లాంటివి కానీ, నొప్పి మోషన్కి వెళ్తున్నప్పుడు కానీ, లేదా కూర్చున్నప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్నప్పుడు నొప్పి, ఇలాంటివి ఏమన్నా గమనించినప్పుడు వెంటనే జాగ్రత్తలు ఎగ్జామినేషన్ చేయించుకుంటే అసలు ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు.
కాన్స్టిపేషన్ సమస్య ఉంటే మాత్రం ఫస్ట్ దాన్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ మానస గారు, మంచి విషయాలు Thank చెప్పారు. you. ఇది వాటి హలో డాక్టర్, దిస్ ఇస్ రఫీ, నమస్తే.